ताराध्नुमो यतीन्द्रश्रीपदाब्जे सत्त्वसिद्धये यद्रजोले सविक्षिप्तं समस्तं च रजस्तमः सीतारामयतीन्द्रश्रीभाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयतिं भजे। ज्योतिषज्ञानमार्ताण्डम् आर्षविज्ञानभास्करं सदाचारप्रवक्तारं कृष्णं वन्दे जगद्गुरुम्। प्राचीसन्ध्या काचिदन्तर्निशायाः प्रज्ञादृष्टेरञ्जनश्रीरपूर्वा वक्त्री वेदान् भातु मे वाजिवक्त्रा वागीशाख्या वासुदेवस्य मूर्तिः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च जतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभूश्चानेकदा यः श्रुतौ वाचं नः सददात्वनेकः किरणस्त्रैलोक्यदीपोरविः। వాసుదేవ, జ్యోతిర్మయమైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పరమగురువులు, వేదిక మీద మీ అందరి రూపంలో ఉన్న వాసుదేవుడికి, కాలస్వరూపుడైన వాసుదేవుడికి నమస్కరిస్తూ, మాస్టర్ గారు మనకి ఏ గ్రంథం ఇచ్చినా, ఏ చిన్న పుస్తకం లాంటిది ఇచ్చినా సరే, మన జీవితం మొత్తం చక్కబరుచుకుంటానికి, జీవితాన్ని ఆనందమయం చేసుకుంటానికి, జీవితాన్ని వెలుగుమయం చేసుకుంటానికి కావలసినటువంటి సాధనాక్రమం అంతా ఇచ్చారు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు మీ 50వ జన్మదినోత్సవం వస్తుంది కదా, మేము వేడుకగా అనుకుంటున్నాం అన్నట్టు కొంతమంది. మాస్టర్ గారు అన్నట్ట, మీరు నా జన్మదినం చేద్దామని అనుకుంటే నేను మీ జన్మోత్సవం చేద్దాం అనుకుంటున్నాను అని సంకల్పించాను అన్నట్ట. జన్మోత్సవం ఏంటండి అన్నట్ట. జన్మదినం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మన శరీరంలో ఉన్నంత వరకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జన్మలో జీవితాన్ని గడుపుతున్నందుకు జన్మని ఒక ఉత్సవంగా తయారు చేసుకోవాలి, నేను మీ జన్మోత్సవం చేయటం కోసం సంకల్పించాను అన్నట్ట. ఎంత పరమ ప్రేమ చూడండి ఆ పరమ గురువుకి మన మీద. మామూలుగా అన్ని జీవరాశులతో పాటు మనం పుట్టినట్టుగానే ఉన్న మనకి మన జన్మని ఒక ఉత్సవంగా, ఒక సెలబ్రేషన్గా, లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అని వాట్సాప్ మెసేజ్లో కాదు. ఇవాళ చూడండి, ఇవాళ ఇక్కడ గురు పూజలు, తర్వాత ఫిబ్రవరిలో ఇంకొక చోట గురు పూజలు, మార్చిలో ఇంకొక చోట గురు పూజలు. వీటికి అలవాటు పడిన మన జీవితం ప్రతిరోజు గురు పూజే. చూసారా మాస్టర్ గారు మన జన్మోత్సవం చేయటంలో ఎంత ట్రాన్స్ఫార్మేషన్ తీసుకురావటం కోసం ఒక సిలబస్ మనకి ఇచ్చేశారు. అందులో ఎవరెవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఆ సోపాన క్రమాన్ని ఎక్కుతారని రకరకాల మెట్లు పెట్టారు. అందులో ఒకటి హోమియో అవ్వచ్చు, ఒకటి జ్యోతిషం అవ్వచ్చు, ఇంకొకళ్ళకి కేవలం సేవే అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఇంకొక మార్గంలో అవ్వచ్చు. ఏదైనా సరే మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం జీవించటం అనేటువంటిదే ఇందులో వెనకాల ఉన్నటువంటి ఫార్ములా. ఈ జ్యోతిషంలో మాస్టర్ గారు చిన్న పుట్టినరోజు అనే చిన్న గ్రంథంలో మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి ధైర్యం, సాహసాలు, లక్షణాలు, మనలో ఉన్నటువంటి సద్గుణాలు, ఇవన్నీ చెప్తూనే లోపాలను ఎలా సవరించుకోవాలన్నది చాలా చిన్న ఉదాహరణలతో ఇచ్చారు మాస్టర్ గారు. ఉదాహరణ చూడండి, మొత్తం మామూలుగా వేదంలో ఏం చెప్తారంటే, విరాట్ పురుషుడు ఎలా ఉన్నాడో మానవుడు కూడా, మానవ శరీరం కూడా అలాగే ఉంటుంది. చుట్టూ ఉన్న గ్రహ గోళ తారకాదులన్నీ కూడా మనిషి మీద, భూమిగోళం మీద పనిచేస్తూ వాటి యొక్క ప్రభావాన్ని మనకు అందిస్తున్నాయి. ఆ పైనటువంటి మ్యాక్రో కాస్మాస్లో ఉన్నటువంటి మొత్తం ఇంటెలిజెన్సెస్సే మైక్రో కాస్మాస్లో మన జీవితంలో, మన మానవ మేధస్సులో శరీరం మీద, మనస్సు మీద, బుద్ధి మీద, చిత్తం మీద పనిచేస్తున్నాయి. వాటి ప్రభావం లేకుండా ఎవరు తప్పించుకోలేరు, వాటి ప్రభావాన్ని లోబడకుండా ఎవరు ఉండలేరు. ఏ ప్రభావాన్ని, ఆ ప్రభావాన్ని ఎట్నుంచి ఎటు మరల్చుకుంటాం అనేటువంటి విచక్షణ జ్ఞానం మానవుడికి మాత్రమే ఇచ్చారు అని చెప్పారు. ఉదాహరణ చూడండి, మనకి
మొత్తం గ్రహ గోళాలన్నిటిలో భూగోళానికి ఇక్కడి నుంచి చూస్తే ఒక 12 రాసులు ఉన్నట్లుగా కనిపిస్తాయి. కొన్ని రకాలైనటువంటి నక్షత్ర తారకాల గ్రహక మేళనం వలన, ఆ 12 రాసుల ప్రభావం వలన 12 రకాలైనటువంటి గుంపులుగా మొత్తం మానవ జాతి విభజింపబడింది అంటారు. ఆ 12 రాసుల ప్రభావం వలన అన్ని రకాల జీవులు కూడా ఆ 12 రాసుల ప్రభావంలోకే వస్తాయని కూడా చెప్పారు. అయితే మిగిలిన జీవరాశులకి ఏంటంటే వాటికి మనస్సు బుద్ధి అనేటువంటి స్థితి ఉండదు, మనిషికి మాత్రం మనస్సు బుద్ధి అనే స్థితి ఉంటుంది. అందుకని విచక్షణ జ్ఞానం అనేది మనిషికి ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు మరి ఆ గ్రహగోళ తారకాదుల ప్రభావం మనం తప్పించుకోలేనప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఏంటి ప్రయోజనం అంటే మాస్టర్ గారు సాధనా మార్గం ఇచ్చారు. మనం గురు పూజలకు వచ్చామనుకోండి, మొదటిసారి వచ్చినప్పుడు విజిటర్గా వస్తాడు, రెండవసారి వచ్చినప్పుడు కొద్దిగా ప్రోగ్రామ్స్ అన్నీ చూద్దామని వస్తాడు, అన్నిట్లో నువ్వు పార్టిసిపేట్ చేద్దామని వస్తాడు. అలా క్రమక్రమంగా వస్తున్నప్పుడు మనం కూడా ఏదో ఒక పని చేద్దామని బుద్ధి పుట్టడం అనేది జరుగుతుంది కదా. అంటే మనలో మేల్కాంచవలసినవి మేల్కాంచుతూ ఉంటాయి. సరే, ఇంతమంది ఉన్నప్పుడు ఏమవుతుంది, గురు పూజల్లో కొంతమంది రిసెప్షన్ దగ్గరే పనిచేస్తుంటారు. ఎందుకు పనిచేస్తారు ఎవరైనా చెప్పారా వాళ్ళకి? కొంతమంది డయాస్ దగ్గరే పనిచేస్తుంటారు. చూడండి సంస్కారాలు ఎలా ఉంటాయో. కొంతమంది ఆ కిచెన్ దగ్గర గిన్నెలు కడగటం దగ్గర తప్పితే యువతలకి రారు, అసలు వాళ్ళు గురు పూజలకు వచ్చారని కూడా తెలియదు మనకి. కొంతమంది వడ్డం చేస్తూ ఉంటారు, కొంతమంది ఇవన్నీ గమనిస్తూ ఉంటారు, కొంతమంది ఆడపిల్లి వాళ్ళలాగా ఉంటారు, కొంతమంది మగపెళ్లి వాళ్ళలాగా ఉంటారు. ఇప్పుడే చెప్పారు కదా సుదర్శన మాస్టర్ గారు. సో ఇన్నిట్లోనూ ఈ పనులు ఇవి చెయ్యి అని ఎవరైనా చెప్పారా? మొదటి రోజే నేను ఈ పని చేస్తానండి అని ప్రత్యేకంగా బ్యాడ్జ్ రాయించుకుని కొంతమంది, ఏ బ్యాడ్జ్ అక్కర్లేదు మనం పని చేయటమే ముఖ్యమని కొంతమంది ఉన్నారు కదా. సో ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం రిసెప్షన్లోనే కూర్చోవాలి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇంటెలిజెన్సెస్, వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ స్థితి వలన వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి అనిపిస్తుంది. అలాగే మొత్తం సమాజంలో అన్ని రకాల పనులు చేసేవాళ్ళు అందరికీ కలిసి ఒక సమాజం, ఒక భూగోళం ఏర్పడింది. చూడండి, అయితే ఈ మొత్తంలో గురు పూజల్లో నా పని మాత్రమే అని ఉండదు, ఈ పని చేస్తేనే ఉండదు. అందరి పనులు అందరూ చేస్తుంటే గురు పూజలు ఉత్సవంగా తయారవుతున్నాయి. సృష్టి మొత్తం కూడా అందరి పనులు అందరూ చేస్తూ ఉంటేనే సృష్టి కూడా నడుస్తూ ఉంటుంది. అంటే మనం పుట్టినరోజు నాడు కేవలం ఇవాళ జనవరి 12వ తారీఖు రోజు పుట్టినరోజు నాడు ఎలా ఉంటాడు అని కాదు. మాస్టర్ గారు ఏమన్నారు? జన్మోత్సవం చేస్తాను అన్నారు కదా. ఈ రహస్యం తెలుసుకోవటానికి కొన్ని శాస్త్రాలు మనకి సహకరిస్తాయి అని చెప్పారు. ఆ శాస్త్రాల్లో నారాయణుడి యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వచ్చినట్టు వేదంలో జ్యోతిషం అనేటువంటిది చక్షుషం అంటే కన్ను లాంటిది అన్నారు. కన్ను లేకుండా మనం ఏమీ చూడలేదు కదా. అలాగే సమాజాన్ని, అందులో ఉన్నటువంటి వాసుదేవుని దర్శించాలంటే జ్యోతిషం అనే శాస్త్రం ద్వారా మనం త్వరగా చక్కగా దర్శించవచ్చు అని తెలియజేయటం కోసం మాస్టర్ గారు ప్రత్యేకంగా ఈ జ్యోతిష భాగాన్ని ఎలా దర్శించాలో, మామూలుగా మనకి మండైన్ లైఫ్లో మన స్వభావాన్ని మనం మార్చుకోవటానికి ఇందులో చిన్న చిన్న క్లూస్ ఇస్తూ దీని నెక్స్ట్ స్టెప్ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అన్నది ఇచ్చారు. అంటే ఇది అది వేరు వేరు కాదు, దీని నుంచి దానిలోకి దర్శనం చేయటం అనేది చాలా సులభ సాధ్యం. మాస్టర్ గారు ఇందులో మేషరాశి గురించి సరదాగా చెప్తూ, మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో పుట్టిన వాళ్ళందరూ మేషరాశి ప్రభావంలోకి వస్తారు. ఈ రాశి ప్రభావంలో ఇది దక్షుడి యొక్క కథ ఏదైతే ఉందో దానికి చిహ్నంగా ఈ రాశి చిహ్నాన్ని గొర్రె తలకాయని సూచిస్తారు. ఇందులో మేషరాశి అంటే మీకు చాలామందికి వీటిలో అవగాహన ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం వలన. కేవలం సంకల్ప బలము, తీవ్రమైనటువంటి ఉత్సాహము, ఏ పనైనటువంటి సాధించాలనేటువంటి పట్టుదల, తీవ్రత అనేటువంటి మేషరాశిలో ఉంటాయి. ఈ సంకల్ప బలం అనేది వీళ్ళలో ఉన్నది కదా, అది ఎటైనా సరే టర్న్ అవ్వచ్చు. అయితే మంచి అయినా అవ్వచ్చు, అదే చెడైనా అవ్వచ్చు.
అందరినీ వీడు ఏదో రకంగా రూల్ చేయాలి అనేటువంటి లోపల మానసికమైనటువంటి ఒక దురద ఉంటుంది అంటారు మాస్టర్ గారు. ఇందులో అందరూ నా గ్రిప్లో ఉండాలి. దానికోసం సహజంగా మేషరాశి వాళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది సూర్యుడికి ఉచ్చ రాశి. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టుగానే వీడి ప్రమేయం లేకుండా వీడి చుట్టూ ఏదో రకంగా వ్యక్తులు ఆకర్షింపబడుతూ ఉంటారు. ఈ ఆకర్షింపబడినప్పుడు వీడు ఎలా వాళ్ళ చుట్టూ వాడి పట్ల ప్రవర్తిస్తారు, చుట్టూ ఉన్నవాడిని వాడి స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడా, లేకపోతే 10 మందికి పనికొచ్చే పని చేయటం కోసం ఉపయోగిస్తున్నాడా అనే దాన్ని బట్టి వీడు నెక్స్ట్ జన్మ, ఆ తర్వాత జన్మ, ఆ తర్వాత జన్మ సృష్టి పరిణామ క్రమంలో వీడు పతనం చెందుతాడా లేకపోతే ఉన్నత సోపానానికి అధిరోహిస్తాడా అన్నది ఇక్కడ నిర్ణయింపబడుతుంది అని చెప్తారు. వీళ్ళలో క్షణికావేశం ఉంటుంది. ఏదైనా సరే ఒక పెద్ద కార్యక్రమం ఉందనుకోండి, ఇంకెవరు గైడ్ చేయకుండా కేవలం ఈ పన్ను చేయాలి అని వదిలేశారనుకోండి, వాడు ఎలా అయినా సరే దాన్ని సాధించి తీరుతాడు. అలా కాకుండా వీడి మీద ఒక సూపర్విజన్ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా ఆ పన్ను అక్కడ వదిలేస్తాడు. అది వాడి యొక్క బలము బలహీనత రెండు. అంటే మాస్టర్ గారు ఇందులో ఏం చెప్పారంటే, వీటిని ఈ దుర్లక్షణాలని అధిగమించలేకపోతే వీళ్ళు జీవితంలో పతనం చెందుతారు. ఈ లక్షణాలు కనుక వీళ్ళు అభివృద్ధి చెందుకున్నట్టయితే జీవితంలో ఉన్నత మార్గానికి వెళ్ళి 10 మందికి ప్రయోజకులుగా తయారై జీవితాన్ని సార్థకం చేసుకుంటారు అని చెప్తారు. ప్రత్యేకంగా ఇందులో మాస్టర్ గారు పుట్టినరోజు పుస్తకంలో అన్ని రాశుల గురించి చెప్తూ ఏ రాశి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పారు. మనకు ప్రత్యేకంగా ప్రస్తుతం అదే ప్రాబ్లం. మావాడు చాలా ఇండివిజువల్ అండి. 5th క్లాస్ వాడి రూమ్లోకి ఎవరైనా వెళ్ళాడంటే ఇంట్లో అమ్మ నాన్న పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చామని అడిగించుకునే రోజుల్లోకి మనం పిల్లల్ని తీసుకొచ్చేసాం. అది వాళ్ళ తప్పు కాదు. అయితే వీళ్ళకి ఏ రకమైన స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు చాలా మంచి మార్గంలోకి వెళ్తారు, ఏ రకమైన నేర్పిస్తే మంచి మార్గంలోకి వెళ్తారు. వాళ్ళలో ఉన్నటువంటి దుర్లక్షణాలు ఉంటాయి చూసారా, అంటే ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. ఆ లక్షణాలను ఎలా ఉపయోగిస్తామని దాన్ని బట్టే. మా దగ్గరికి ఒక 2 పిల్లలు వస్తే ఒక బాబుకి ఒక 2 చాక్లెట్లు ఇచ్చా. వాడు అన్నాడు, ఇంకో 2 ఇస్తారా అన్నాడు. ఎందుకన్నా? ఇంట్లో మా చెల్లి ఉంది, మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరికి కూడా ఇవ్వాలి అన్నాడు. ఎవరు చెప్పారు అది? అంటే పేరెంటింగ్ అంత చక్కగా ఉంది. ఇంకొకటికి ఇచ్చాను. ఇస్తే వాడు వెంటనే జేబులో పెట్టేసుకుని ఇంకోటికి అన్నాడు. ఎందుకంటే నాకు కావాలి అన్నాడు. అంతే. ఏం చేస్తావంటే నేను కావాల్సినప్పుడు తింటా అన్నాడు. అంతవరకే. అంటే ఈ పరిణామ క్రమంలో వాడి మేధస్సు, వాడి యొక్క అప్రోచ్ని చూసారా సన్నివేశంలో, అది మనకి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది, ఒక అన్నం మెతుకు ముట్టుకున్నట్టుగా. దాని ప్రకారం వాళ్ళలో ఏ లక్షణాలు పెరిగితే పిల్లల సమాజానికి కుటుంబానికి మంచిది చెడ్డది అన్నది మాస్టర్ గారు ఈ పుట్టినరోజు పుస్తకంలో సింపుల్గా ఇచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకొని ప్రయోజనం లేదు. ఎప్పుడు మనం మనలో సద్గుణాలని దుర్గుణాలని మనకి మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని ఏవి పెంచుకోవాలి అని జీవితంలో వాటిని ఆచరించినట్టయితే ఏమైనా ప్రయోజనం అన్నారు. అస్ట్రాలజీ యొక్క పర్పస్ ప్రొడక్షన్, నాట్ ఓన్లీ ప్రొడక్షన్, డైరెక్షన్ అని చెప్పారు మాస్టర్ గారు. డైరెక్షన్ అనేది ప్రతి కుటుంబంలోనూ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల వరకు కూడా తెలుసుకుంటానికి ఈ పుట్టినరోజు పుస్తకంలో చిన్న చిన్న విషయాలు. ఒక దాంట్లో వృషభ రాశిలో చెప్తూ వీళ్ళు చాలా ఆర్డర్లీగా ఉంటారు, వాళ్ళు వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఆ వాటిలో ఎక్కడైనా క్రమం తప్పినట్టయితే వాళ్ళు సహించలేరు అని చెప్పారు. అంటే ఇంట్లో ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారనుకోండి, అలా ఉండలేని వాడు ఒకడు ఉంటాడు, చాలా నీట్గా ఉండేవాడు ఒకడు, ఒక పిల్లడు, ఒక ఇంట్లో ఒక తల్లికి పుట్టిన వాళ్ళే, వాడి వస్తువులని చిందరవందరగా పెట్టుకునేవాడు ఒకడు. ఈ స్వభావాల్ని మనం గమనించి వాళ్ళలో ఆర్డర్లీనెస్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ గ్రహ లక్షణాలు కదా అని ప్రతి నిమిషం గుర్తుండాలి. అది పిల్లల లక్షణం కాదు, వాటిని రూల్ చేస్తున్నటువంటి తారకా లక్షణాలు. సో వీటిలో ఉన్న మంచి లక్షణాలు పెంచాలని. అదే ఆర్డర్లీగా ఉన్నవాడికి చాలా పేషెన్స్ ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, జీవితంలో ఒక క్రమం అనేది ఉంటుంది. వీడు నమ్మినది మాత్రమే చేస్తాడు, అందరూ చెప్పింది వింటాడు, నమ్మింది చేస్తాడు. ఇవన్నీ ఎందులో వస్తాయి? వృషభ రాశిలో వస్తాయి. ఆ వృషభ రాశి ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు, వృషభం కదా ఎద్దులాగా పనిచేస్తారు. అయితే వాళ్ళకి నచ్చింది మాత్రమే చేస్తారు.
నచ్చనిది అంటే పాపం వీళ్ళకి దయాజాలి ఎక్కువే కానీ నచ్చనిది మాత్రం విని ఊరుకుంటారు. ఈ లక్షణాలన్నీ కూడా మనం ప్రతి వాళ్ళ స్వభావాలను చూడొచ్చు. కేవలం సపోజ్ మనం డిస్పెన్సరీలో ఉన్నారనుకోండి, చిరుకోపము, షార్ట్ టెంపరు, ఒక ఆర్డర్లీలో ఉండేవాడు, ఇవన్నీ ఒక రాశి లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మందులు పెట్టి ఉందనుకోండి చాలా నీట్గా పెడతారు. ఆర్డర్లో ఏ పొటెన్సీ ఏది అనేది చక్కగా నీట్గా ఉండేట్టు చూస్తారు. అంటే మనందరం డిస్పెన్సరీకి అటాచ్ అయినాం కాబట్టి ఈ ఉదాహరణలు చెప్తున్నాను. ఇంకోటి ఉన్నాడు అనుకోండి, వాడు మందుల దగ్గర కూర్చోబెడితే వాడు మళ్ళీ పని అయిపోయి వెళ్ళేటప్పటికి చూస్తే ఏ ఆల్ఫాబెట్ ఆర్డర్లో కాదు, 30లు 6లో ఉంటాయి, 6లు 1Mలో ఉంటాయి, 1Mలు మదర్ టించర్లో ఉంటాయి. ఈ లక్షణాలన్నీ శని లక్షణాలు అని చెప్పారు. ఆర్డర్లీ ఉండే లక్షణాలన్నీ కూడా శుక్రుడి యొక్క లక్షణాలు అని చెప్పారు. అంటే వాడి యొక్క ప్రవర్తనని బట్టి వాడు ఏ రాశి స్వభావం వాడో మనం తెలుసుకోవచ్చు. అయితే మాస్టర్ గారు ఇందులో ఏ రాశికి ఎప్పుడు ఆ నెలలో ఏ రోజులు మంచి రోజులు, ఏ రోజులు చెడ్డ రోజులు, ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకనంటే మంచి రోజులు మనకు అనుకూలమైనటువంటి రోజుల్లో సమయం వ్యర్థం కాకుండా ఎక్కువ పనులు తక్కువ సమయంలో చేసుకోవచ్చని, మనకు అనుకూలం కాని సమయంలో ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతున్న పనులు ఆ రోజుల్లో చేసుకుని నలుగురితో సంబంధం ఉన్నటువంటి పనులు, ఇంటరాక్ట్ అయ్యే పనులు ఆ రోజుల్లో మానుకోమని చెప్పడం కోసం చెప్పారు. అంతే తప్పితే కేవలం ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, మాస్టర్ గారు ఇందులో మూడో తారీఖు నీకు మంచిది కాదు అన్నారు కాబట్టి నేను ఆ రోజు ఏ పని చేయను, ఈ రకమైన చేదస్తాల కోసం కాదు. అలాగే మిథున రాశి గురించి చెప్తూ, అంటే మనం చూస్తూ ఉంటాం చుట్టూ ఉన్న వాళ్ళని, మనం గమనిస్తూనే ఉండొచ్చు. వాళ్ళకి అచంచలమైనటువంటి ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. అయితే ఆ ఇంటెలిజెన్స్ అనేది అచంచలంగా ఉంటుంది కానీ వాళ్ళ మనస్సు మాత్రం చంచలం అని చెప్పారు. వాళ్ళు చాలా శాస్త్రాలు నేర్చుకుంటారు, చాలా విషయాల మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది, చాలామంది సలహాలు ఇస్తారు. కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇచ్చే వాళ్ళు చెప్పేదాని మీద కానీ చేసేదాని మీద వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి నమ్మకం ఉండదు అని చెప్పారు. వాళ్ళు నమ్మిన దాన్ని వాళ్ళు చెప్పగలిగితే, వాళ్ళు ఆచరించేదాన్ని వాళ్ళు చెప్పగలిగితే అసాధ్యమైనటువంటి పనులని కూడా వాళ్ళు సాధించగలుగుతారు. కానీ వీళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ చేస్తారు కానీ వాళ్ళ సొంత విషయాల్లో మాత్రం వీళ్ళకి వాటి మీద పెద్ద నమ్మకం ఉండదన్నారు. ఈ స్వభావాన్ని ఎవరు గమనించారండి? చాలామంది ఎస్ట్రాలజీ పుస్తకాల్లో చూస్తే ఈ పాయింట్ ఎక్కడ కనపడదు. ఆయన కొన్ని వందల వేల జన్మల నుంచి ఇన్ని వేల మానవ సమూహాలని గమనించి రాశారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని జన్మలు ఆయనకి తెలుసు కాబట్టి, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు కాబట్టి. కర్కాటక రాశి గురించి చెప్తూ మాస్టర్ గారు, వీళ్ళు పైకి కనిపించే వ్యక్తి వేరు, వాళ్ళ అంతరాంతరాల లోతుల్లో ఉండే వ్యక్తి వేరు, వాళ్ళని గమనించగలగటం అనేది దుస్సాధ్యం అని చెప్పారు. వాళ్ళు మామూలుగా, ఎందుకంటే వాళ్ళకి చంద్రుని యొక్క ఆధిపత్యం వలన వాళ్ళలో ఆ చంద్ర కళల్లాగానే మనస్సు చాలా టైట్స్ అలలుగా ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటారో, ఎప్పుడు దుఃఖంగా ఉంటారో, ఎప్పుడు చాలా తీవ్రమైన భావోద్వేగాల్లో ఉంటారో, ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఉంటారో అన్నది మనం ఊహించలేమన్నారు. అయితే వాళ్ళని గనక కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు మంచి కవులుగాను, మంచి ఉపన్యాసకులుగాను, మంచి రచయితలుగాను తయారవుతారు అని చెప్పారు. ఎందుకనంటే వాళ్ళకి సంవత్సరంలో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ, ఒక ఎలిఫెంట్ మెమరీ ఉంటుంది. సన్నివేశాలను పోసుకొచ్చినట్టుగా వాళ్ళు చెప్పగలరు, వాళ్ళు గుర్తుంచుకోగలరు. ఆ గుర్తుంచుకుంటేనే ఫ్యాకల్టీ అన్నది అందరిలోనూ కామనే ఆ రాశిలో పుట్టిన వాళ్ళకి. కానీ నెగటివ్ మైండ్, వీక్ మైండ్ ఉన్న చంద్రుడు వీక్గా ఉన్నవాడికి ఏం చేస్తాడు, ఎవరో తిట్టింది, ఎవరో ఏదో అన్నది, ఎవరో చూసి కామెంట్ చేసింది, ఇవి ఉంటాయి చూసారా, ఈ గార్బేజ్ మొత్తం వాడు గుర్తుంచుకుంటాడు. అదే చంద్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వీడు ఎక్కడో ఒక మంచి దర్శనం చేసుకున్నట్టు, ఏ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందనుకోండి, వాడి జీవితంలో ఆ రోజు ఆ స్వామికి ఏ నగలు పెట్టారు, ఏ ఆభరణం వేశారు, ఏ రకమైన వస్త్రం కట్టారు దగ్గర నుంచి
ఆ రోజు ఏం ప్రసాదం తిన్నాడు, దాని టేస్ట్ ఎలా ఉంటుంది దాకా టోటల్గా ఆ సన్నివేశంలో ఆ ఫోటోగ్రఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా వాడి మనసులో ముద్రితం అయిపోయి ఉంటుంది. సో దానివల్ల కొన్ని వందల రోజుల తర్వాత, నెలల సంవత్సరాల తర్వాత కూడా ఆ అనుభూతిని వాళ్ళు క్యారీ చేసి ఇతరులకి అందించగలిగేటువంటి స్థితి ఉంటుంది. వాళ్ళు ఒంటరిగా ఉంటే ఒక రకమైన భావమయ లోకంలో ఉంటారు అని చెప్పారు. వాళ్ళు గనక సంగీతం వినటం, పాడటం, అభ్యాసం చేయించినట్టయితే వాళ్ళ ద్వారా సడన్గా పైలోకాలు వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది అని చెప్పారు. గాంధర్వ ప్రజ్ఞ వాళ్ళలో కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళ ప్రజెన్స్లో వాళ్ళు పాడినంతసేపు కూడా చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందమయ కక్షలోకి వెళ్తారు అని చెప్పారు. ఇది ఎవరు చెప్తారు? మాస్టర్ గారే చెప్తారు. సింహరాశి గురించి చెప్తూ ఒక చిత్రంగా చెప్తారు మాస్టర్ గారు. వీళ్ళలో చక్కటి కార్యదక్షత ఉంటుంది, ఓర్పు తక్కువ, నేర్పు ఎక్కువ అన్నారు. ఎందుకంటే వీళ్ళకి నచ్చినట్టుగా ఎదుటి వాళ్ళు లేకపోతే వాళ్ళందరినీ, ఎదుటి వాళ్ళ లోపాలు తొందరగా వీడికి కనిపిస్తాయి. ఏ సన్నివేశంలో అయినా సరే రిలేషన్ని చాలా ఫాస్ట్గా వీళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు, అలాగే బ్రేక్ చేసుకోగలుగుతారు. వీడికి ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాడు చాలా అదృష్టవంతుడు. వాడికి కావాల్సినవన్నీ వీడి జీవితాంతం వీడు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ బలహీనతలను వీళ్ళు మార్చుకొని కేవలం వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి కాకుండా ఒక ఉత్తమ శ్రేయస్సు కోసం, ఒక ఉత్తమ లక్ష్యం కోసం కనుక సింహరాశి వాళ్ళు వాళ్ళ ప్రేమని మరల్చుకున్నట్టయితే లోకోత్తరమైనటువంటి కార్యాలని సాధించగలరు అని చెప్పారు. అంటే మన ప్రతి వ్యక్తిలో కూడా ఇండివిజువల్గా ఉన్నప్పుడు, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మన లైఫ్ అనుకున్నప్పుడు ఈ లోయర్ లక్షణాలన్నీ కూడా మన మీద పనిచేస్తూనే ఉంటాయి. అలా కాకుండా మనం ఇప్పుడు గురు పూజలకు వచ్చామనుకోండి, మన అందరం కూడా నీట్గా ఉన్నట్టుగా ఉండటం కోసం కనిపిస్తున్నాం కదా. అందరం కూడా చాలా మంచిగా పొద్దున్నే రోజు 6ంటికి ప్రేయర్ చేస్తున్న వాళ్ళలాగా కనిపిస్తున్నాం. కానీ రోజు మనం అందరం ఎంతమంది చేస్తున్నాం అనేది మనకు తెలుసు. ఇవే లక్షణాలని ఉత్తమ లక్ష్యం కోసం మనం ఉపయోగించినట్లయితే చక్కగా అవి లోకోత్తరమైనటువంటి పనులు సాధించగలగటం కోసం వీళ్ళు ఉపయోగపడతారు అని చెప్పారు. అంటే ప్రతి దాంట్లో కూడా మన బలము, బలహీనత చెప్తూ కూడా దాన్ని ఎలా మనం మోల్డ్ చేసుకోవాలి అన్నది చెప్పారనమాట. కన్యారాశి వాళ్ళ గురించి చెప్తూ మాస్టర్ గారు, వీళ్ళకి ఏంటంటే సహజంగానే కన్య కదా, కన్యా ప్రకృతి. వీళ్ళకి కొద్దిగా జంకు, భయం, బిడియము ఉంటాయి. ఎవరైనా ఎంకరేజ్ చేస్తే తప్పితే ఏ పని చేయరు. ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళ బాధలు వింటూ నేనున్నా, నాతో పాటు మనందరం కలిసి పనిచేద్దామంటే వాళ్ళ యొక్క బుద్ధి పని చేసినట్టుగా ఇంకెవరిది పని చేయదు. ఎందుకంటే సహజమైనటువంటి ప్రేమ అన్నది, స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది కన్యారాశిలో ఉంటుంది. దానివల్ల ఎక్కడైతే ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుందో అక్కడ ప్రకృతి శక్తులన్నీ కూడా వాళ్ళకి కావాల్సినట్టు సహకరిస్తాయి. అందుకని వాళ్ళు ఏదైనా పని మొదలు పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే వీళ్ళలో ఉన్న బలహీనత కన్యారాశి వాళ్ళకి, ఎవరైనా సరే నా బాధ వింటే బాగుండు అంటే ఎవరైనా కనిపిస్తే సరదాగా 5 నిమిషాలు ఏడుద్దామని అనిపిస్తుంది. ఎవరి దగ్గర అయితే ఏడ్చారో వాళ్ళు ఇంకా వాళ్ళని వీళ్ళు టోటల్గా జీవితాంతం లైఫ్ ఫ్రెండ్గా వీళ్ళు ట్రీట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే నా ఏడుపు విన్నాడు వాడు. సో ఇటువంటి బలహీనతలు ఉంటాయి సరే, వీటిలో మనం ఓవర్కమ్ కావాలి. ఇంకోటి అంటే వీళ్ళు చక్కగా కేవలం మెటీరియలిస్టిక్ థింగ్స్లోనే కాకుండా ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారు, అందంగా, ఇవన్నీ మామూలుగా అందరికీ ఉండేవే. అయితే ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో కనుక నిమగ్నమై జీవితాంతం ఒక సాధనగా తీసుకున్నట్లయితే వీళ్ళు కొన్ని జన్మల పరిణితి ఇదే జన్మలో పొందగలుగుతారు అని మాస్టర్ గారు ఈ పుస్తకంలో ఇచ్చారు. అంటే వాళ్ళు కన్యారాశి వాళ్ళు నిరంతరం సేవ 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 సర్వీసులోనే ఉండాలి. అందుకే మేరీ మాత కన్యారాశిగా ఆ స్వచ్ఛతకి మారుపేరుగా మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఇచ్చారు. సో వీళ్ళకి పిల్లల మీద తీవ్రమైన మమకారము, తీవ్రమైనటువంటి, అంటే ఏ తల్లికైనా వాత్సల్యం అనేది బలంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి అది ఉద్వేగభరితంగా ఉంటుంది. ఎప్పుడు ఒక 5 నిమిషాలు స్కూల్ నుంచి లేట్గా రావటం అయిందనుకోండి, ఈవిడ ఏడ్చేస్తుంది. అంటే ప్రతిదానికి ఒక ఆనందానికి ఒక ఏదైనా ఒక సన్నివేశం తీసుకుంటే దానికి ముందు ఒక ఏడుపు ఉంటుందన్నమాట.
ఈ లక్షణాలు మనం డిస్పెన్సరీలో కూడా చూస్తుంటాం. అయితే హోమియోపతికి ఈ జ్యోతిషానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి మాస్టర్ గారు ఈ 2 మార్గాల ద్వారా మనకి మనం తరించుకోవటానికి ఈజీయెస్ట్ వేస్ ఇచ్చారనమాట. తులారాశి వాళ్ళని చెప్తూ వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, వీళ్ళు చాలా కళా పిపాసులు. అయితే ఏంటంటే ఆయన పోయేట్, ఆయనకు మంచి కవి కాబట్టి ఏం చెప్పారంటే చాలా సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి హోటల్ రూమ్లోనో ఇంట్లోనో ఉండి ఇల్లు కట్టుకుని వాళ్ళు అంత అందంగా కట్టుకొని ఒక ప్రకృతి చక్కటి పల్లె జీవితం వాతావరణం ఉన్నటువంటి ఒక పోస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారట. ఎందుకంటే వీడు పల్లెటూరుకి వెళ్ళడానికి ఇష్టం ఉండదుట. వీడికి మాత్రం ఆధునికత మీద చాలా మక్కువ ఉంటుంది, కానీ వీటి లోపల ఆలోచనలు మాత్రం ఇలా ఉంటాయి. ఆ ద్వంద్వ వైఖరి అనేది ఎప్పుడూ ఉంటుంది అంటారు. అలాగే కొంతమందిని చూసామనుకోండి, కేవలం ₹1 మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఆ రూపాయి మళ్ళీ మనకి తిరిగి వచ్చి ఇచ్చేసే వరకు వాళ్ళు ఏంటి ఇంత చేస్తాం, చిన్న రూపాయి ₹1 కదా అనుకుంటాం. కానీ ఆ తులారాశి వాళ్ళ పెక్యులర్ లక్షణం అని చెప్పారు మాస్టర్ గారు. మన దగ్గర తీసుకునేటప్పుడు కూడా అలాగే ఉంటుందట, నువ్వు ₹1 ఇవ్వాలి ఇచ్చేసేయని. అయితే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి రిలేషన్ని, ప్రతి పరిచయాన్ని కూడా ఎంతో కొంత కమర్షియల్గా ఉపయోగించుకుంటానికి ట్రై చేస్తారు వాళ్ళు దాన్ని దాటగలగాలి అన్నారు మాస్టర్ గారు. ఎందుకంటే ఈ కమర్షియల్గా ఉపయోగించుకునే దాంట్లో వీడి జీవిత సార్థకత అనేది పోతుంది. కేవలం వీడు ఒక కమర్షియల్ పర్సన్గానే తయారవుతాడు. వాడి లోపల ఉన్నటువంటి ఏదైతే ఆర్టిస్టిక్ వ్యూ అనేది ఉంటుందో అది హార్టిస్టిక్ వ్యూ అవ్వదు, కేవలం ఆర్టిస్టిక్ వ్యూగానే అయిపోతుంది అన్నారు. దాన్ని దాటాలి అన్నారు. అయితే వీడి సొంత విషయాల్లో మాత్రం, వ్యక్తిగత విషయాల్లో వీడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరినైనా ఒకళ్ళ ఆదర్శమైనటువంటి వాళ్ళని ఒకళ్ళు ఎంచుకొని వాళ్ళని ఫాలో అయిపోవాలి. ఇంకోళ్ళు ఎవరికైనా సరే సలహా ఇచ్చేటప్పుడు మాత్రం వీడి నిర్ణయాలు అద్భుతంగా పనిచేస్తాయి అన్నారు. జనరల్గా ఈ తులారాశి వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారంటే వాళ్ళ సొంత విషయాల్లో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంటే ఇందులో ప్రతి పాయింట్లో కూడా ఒక డైరెక్షన్ అనేది ఇచ్చారు మాస్టర్ గారు. కేవలం ప్రెడిక్షను, వీళ్ళ లోపల స్వభావాలు చెప్పడంతో పాటు ఏం చేస్తే దాన్ని అధిగమించవచ్చు అని కూడా ఇచ్చారనమాట. వృశ్చిక రాశి గురించి చెప్తూ వీళ్ళ లోపల ఉన్నది కానీ, వీళ్ళు మాట్లాడేది కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ పూర్తిగా అర్థం చేసుకోగలగటం అనేది చాలా కష్టం అన్నారు. ఎందుకంటే వృశ్చికం రహస్యమైన రాశి కదా, అందుకని వీళ్ళ లోపల ఏం ఆలోచిస్తాడో అది మాట్లాడు, ఏం మాట్లాడతాడో అది ఆచరించడు, ఏం ఆచరిస్తాడో అది ఎవరికీ తెలియదు. చాలా క్రూయల్ రాశి అని చెప్తూ కూడా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, చిన్నతనం నుంచి వీళ్ళకి దైవధ్యానము, ధ్యానము, తర్వాత ఒక సన్మార్గంలో కనుక పెట్టినట్టయితే 30 సంవత్సరాలు దాటేటప్పటికి వృశ్చిక రాశి వాళ్ళు ఆధ్యాత్మికతలో పారం చూడగలుగుతారు అని చెప్పారు. అయితే ఒక క్రిమినల్గా తయారవ్వాలన్నా, ఒక సాధువుగా తయారవ్వాలన్నా ఈ రాశి వాళ్ళకి జీవితం ఈ లైఫ్లోనే ఎక్కువ యాక్సలరేషన్ జరగటానికి, పడిపోవాలన్నా పెరగాలన్నా సరే ఈ రాశిలోనే యాక్సలరేషన్ కానీ కింద పడిపోవటానికి కానీ అవకాశం ఉంది. ఈ రాశి పిల్లల్ని పెంచేటప్పుడు మాత్రం తల్లిదండ్రులకి తీవ్రమైన బాధ్యత ఉంది. వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టడం అనేది మంచిది కాదు. సీక్రసీ అనేది చిన్నప్పటి నుంచి వాడు మెయింటైన్ చేస్తుంటాడు. ఆ సీక్రసీ అనేది ఎట్నుంచి ఎటైనా వెళ్ళిపోవచ్చు. మనకి తెలియనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులు వాడు ఆ స్థాయిలో కూడా ఉండొచ్చు, లేదా మనకి అసలు పెద్దవాళ్ళు ఎవరు ఊహించలేనటువంటి చిన్న క్రిమినల్ కూడా అయిపోవచ్చు అన్నాడు. నా దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. వాడు 9వ తరగతి చదువుతున్నాడు. సరే, జాతకం చూసిన తర్వాత నీకు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇష్టమా అంటే అతను చెప్పాడు, మా కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అపార్ట్మెంట్ల సీసీ కెమెరాలు మొత్తం నేను హ్యాక్ చేశాను అన్నాడు. అది వాళ్ళ అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్కి ఎవరికి తెలియదు. ఆ ఇంటెలిజెన్స్ అనేది ఎట్నుంచి ఎటైనా వెళ్ళిపోతుంది. లెట్ వర్చ్యూ బి ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై ఇంటెలిజెన్స్ అని మాస్టర్ గారు ఏదైతే ఇచ్చారో అది వృశ్చిక రాశి వాళ్ళు ఆ సద్గుణాలు అనేటువంటి సాధన చేయకపోతే ఎట్నుంచి ఎటైనా సరే వెళ్ళిపోతుంది, అధపతనం చెందుతారు. లేదా అతి ఉన్నతమైనటువంటి దివ్యమైన కక్షల్లో కూడా ఉండగలుగుతారు. కానీ వాళ్ళ చేత ఎక్కువ మాట్లాడిస్తూ పని చేయిస్తూ ఉండాలి. వాళ్ళ మనస్సు ఎప్పుడైనా ఒంటరిగా ఉందా, ఎదుటివాడు ఎవడో నాశనం అయ్యాడని అర్థం. కానీ 10 మంది పనిచేస్తే పని మాత్రం చేయించాలి అని చెప్పారు.
అంటే ఈ డైరెక్షన్ మనం చిన్నప్పటి నుంచి మనం పుట్టంగానే మా అబ్బాయి ఏమవుతాడు, అమెరికా వెళ్తాడా, ఇంక ఇప్పుడు అడగట్లేదు నెమ్మదిగా ఆ ప్రశ్న. ఐఐటి వస్తుంది, ఇవి కాకుండా స్వభావాల్లో ఆ పేరెంటింగ్ అన్న డైరెక్షన్లో వాళ్ళ ఎనర్జీస్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయగలిగితే ఉత్తమ సమాజాన్ని ఇవ్వటం కోసం ఎప్పుడైనా బాగుపడటానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారు అనే ప్రేమతో మాస్టర్ గారు ఈ పుట్టినరోజు పుస్తకంలో ఈ చిన్న చిన్న విషయాల రూపంలో ఇచ్చారు. అయితే చిన్న విషయం చిన్నదిగా చెప్తానేమో చిన్నదే కదా అని వదిలేస్తాం. పెద్ద విషయం కాదు, ఏదైనా ఒక సూత్రంగా పతంజలి యోగ సూత్రాల్లో నారద భక్తి సూత్రాలాగానో ఇస్తే ఇది మన దాకా ఇప్పుడే అర్థం కాదులే అని వదిలేస్తారు. రెండు రకాలుగానూ వదిలేసేటువంటి స్వభావం మనసులో ఉండొచ్చు. ధనుస్సు రాశి గురించి చెప్తూ మాస్టర్ గారు, వీడికి ఏ పనైనా సరే శ్రద్ధతో చేద్దామని అనిపిస్తుంది, ఉత్సాహంగా మొదలు పెడతాడు. విల్లు ఇలా వంగి ఉన్నట్టు ఉంటుంది కదా, ఆ సగంలోకి వచ్చేటప్పటికి ఎవర్షన్ వచ్చేస్తుంది, పూర్తిగా కంప్లీట్ చేయలేరు అని చెప్పాడు. విల్లు ఇలా వంగినట్టుగా వాడి పనులు చేస్తాడు అని చెప్పడం చూడండి, అది ఎవరు చెప్పలేదు. అంటే ఈ ద్విస్వభావ రాశులైనటువంటి మిథునం, కన్యా, ధనస్సు, మీనం అనేటువంటి జ్యోతిశాస్త్రంలో ద్విస్వభావ రాశులు అంటారు. ఈ ధనస్సు రాశిలో రెండు రకాలైనటువంటి ప్రవృత్తులు ఎప్పుడూ ఉంటాయి. తీవ్రమైన ఆవేశం, తీవ్రమైన మంచితనం, తీవ్రమైనటువంటి ఉత్సాహం, తీవ్రమైనటువంటి నిరాశ. ఈ రకమైనటువంటి రెండు రకాలైనటువంటి లక్షణాలు ఎప్పుడూ ఉంటాయి. పని ప్రారంభించేటప్పుడేమో చాలా ఫాస్ట్గా చేసేద్దాం అనిపిస్తుంది. వీళ్ళు కంప్లీషన్ ఎలా ఉంటుందో తెలుసా అండి, 9ంటికి బస్సు అయితే 8:50కి పెట్టి సర్దటం మొదలు పెడతాడు. 8:55కి రోడ్డు మీదకి వస్తాడు. అంతే అందచ్చు, అందకపోతే అందవచ్చు. మీరు రైల్వే స్టేషన్లో కనుక పరిగెత్తుతూ ట్రైన్ ఎక్కుతున్న వాళ్ళని ఎవరినైనా సరే ఒక 10 మందిని మీరు గమనించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకోగలిగితే వాళ్ళ సూర్యుడు షూర్గా ధనుస్సు రాశిలో ఉంటాడు. ఆఖరి నిమిషంలో చేస్తారనమాట. మకర రాశికి తీవ్రమైన పట్టుదల, దేన్నైనా సరే జింక చర్మం అంటే ఆకర్షణ, ఈ రెండు ఉన్నటువంటి లక్షణం మకర రాశి. ఈ పట్టుదల అనేటువంటిది భౌతికమైనటువంటి వాటిని కాకుండా ఉన్నతమైనటువంటి ఏ కక్షలోనైనా సరే వాటిని సాధిద్దాము అనుకునేటువంటి స్థితిలో ఉంటే ఆ పట్టుదల వాడి జీవితానికి, వాడి పరిణామ స్థితిలో పనికొస్తుంది. భౌతికమైనటువంటి వాటిలో మాత్రమే ప్రయోగిస్తే వాడు పతనం చెందుతాడు అని చెప్పారు. ఈ ఆకర్షణ అనేటువంటిది వీడికి ఏమీ చేయగల, వీడి ప్రజెన్స్లో ఏమవుతుందంటే మీకు ఏమైనా చేసి పెట్టాలా అని అడుగుతుంటారట. ఈ అడుగుతున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న సమాజం కానీ, స్నేహితులు కానీ, బంధుమిత్రాదులు కానీ ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వీడు వ్యక్తిగతానికి ఉపయోగించుకుంటే వీడు పతనం చెందుతాడు, సమాజం కోసం ఉపయోగిస్తే వీడు అభివృద్ధి చెందుతాడు అని చెప్పారు. మాస్టర్ గారు ఈ 12 రాశుల్లో వివరించే చోట ప్రతి చోట కూడా సమాజ శ్రేయస్సు కోసం వీటికి వినియోగించినట్టయితే ఈ లక్షణాలు వీళ్ళని జీవితంలో తరించడానికి ఉపయోగిస్తాయి అని చెప్పారు. అంటే ఏంటి, మన పుట్టినరోజు జన్మదినం అన్నది జన్మదినం వల్ల జన్మోత్సవం అయిపోవటం అంటే సాధనా మార్గం మొత్తం కూడా ఈ పుస్తకంలో ఇచ్చారనమాట. ఈ జన్మోత్సవంగా అవటానికి కావాల్సినటువంటి మార్గాల్లో జ్యోతిషం కూడా ఒకటి. ఈ చిన్న పుస్తకం ద్వారా మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి మార్గానికి మనం నచ్చింది మనం సాధన చేస్తూ ఆ రకమైనటువంటి వెలుగు మన మీద నిరంతరం ఉంటూ ఆ వెలుగులోనే వారి మార్గంలో ఉండేటట్లుగా మనం ఆశీర్వదించమని మరల ప్రార్థిస్తూ వాసుదేవ.